నేను చాలా ఆశ్చర్యపడిపోయేదాన్ని. ఇన్ని పథకాలు వీళ్ళకి తెలుసా? అది కూడా ఇన్ని పథకాలు చంద్రబాబు నాయుడు గారికి ప్రతి వర్గాన్ని ఆలోచించి ఆయన ఎట్లా ముందుకు తీసుకెళ్లారో నాకే ఆశ్చర్యకరంగా ఉండేది. ఆయన అనుకునేవారు ప్రతి కార్మికుడు ఏ ఇబ్బందులు కలగకూడదు, వాళ్ళు ఏ పథకాలు ఇస్తే ఆ వర్గం అయిన ప్రజలు పైకి ఎదుగుతారు, వాళ్ళు ఏం కష్టాలు ఎదుర్కొంటారు అనే ఆలోచనతో ఆయన చాలా పథకాలు ముందుకు తీసుకెళ్లారు. కానీ మీకు తెలుసు, గత ప్రభుత్వం 5 ఏళ్ళలో ప్రజల్ని చాలా మోసం చేశారు. అదే కాకుండా చాలా పథకాలు ఇస్తామని ఏది ఇవ్వకుండా చేశారు. కానీ దేవుడి దయ వల్ల మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎం అయ్యారు. తప్పకుండా ఆ పథకాలతో పాటు ఇంకా ఏమి చెయ్యాలి, ఆ వర్గానికి ఏం చేస్తే ఇంకా వాళ్ళు అభివృద్ధి చెందుతారు అని ఆ ఆలోచనతో తప్పకుండా ఆయన ప్రతి వర్గం గురించి ఆలోచించి ముందుకెళ్తారు.